గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకురాలు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ, మనం ఇంతకు ముందర ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది. అసలు కార్తీక మాసంలో మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి అని చెప్పి మనం కొంతవరకు మాట్లాడుకున్నాము. ఇంకా ఎటువంటి విశేషాలు మనం పాటిస్తే బాగుంటుంది, దాంతోపాటు మీరు అష్టకం గురించి కూడా, అరుణాచల అష్టకం గురించి కూడా చెప్తానన్నారు. మనకు అందులో సమయం సరిపోలేదు, మరి దీంట్లో దాని గురించి వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. కార్తీక మాసము చాలా విశేషమైన మాసం అమ్మ. ముఖ్యంగా ముందు చేయకూడని చెప్పుకుందాం. ఈ మాసంలో శివకేశవ భేదం చూపించరాదు. శివకేశవుల్ని ఇద్దరినీ అర్చించుకోవాలి. ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివహే, శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. మా చిన్నప్పుడు గుడికి తీసుకెళ్తే ఇది చెప్పించేవారమ్మా. శివాలయంలో విష్ణుమూర్తికి నమస్కారం చేసుకునేమనేవారు మా నాన్నగారు. విష్ణాలయానికి వెళ్తే శివుణ్ణి తలుచుకునేమనేవారు. అంటే ఆయన హృదయంలో ఈయన, ఈయన హృదయంలో ఆయన ఉంటారట. వాళ్ళకిద్దరికి ఏం భేదం లేదు. ఆ భేదం చూపడం కూడా చాలా దోషము. ఆ శివకేశవ భేదం చాలా చూపించడం చాలా పాపం. అంటే పుట్టగతులు ఉండవు అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే శివకేశవ భేదం ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో చూపరాదు. ఎందుకంటే చూడండి, ఈ మాసాన్నంతా కూడా కార్తీక దామోదరుడిని అర్చించుకుంటూ ఉంటాము. పైగా శివుడు ఈ మాసంలో కార్తీక త్రయంబకేశ్వరుడని, అలాగే విష్ణువు కార్తీక దామోదరుడని పిలుస్తూ ఉంటాం. అలాగే శివాభిషేకాలు ఎంత శ్రేష్టమో, శివాలయాల్లో ఎన్ని పూజలు జరుగుతాయో అలాగే నారాయణ పూజ చూడండి, ఏకాదశి, ద్వాదశి, తులసి కళ్యాణం, తులసి పూజ, తులసి దీపారాధన, ఇలా చాలా విశేషం అండి. అందుకని ఎప్పుడు కూడా ఈ మాసంలో మీరు ఇత్తప్పుడు ఏం చేశారు ఏం లేదో తర్వాత విషయం, కానీ కార్తీక దామోదరుణ్ణి, కార్తీక త్రయంబకేశ్వరుని కూడా ఈ మాసంలో అర్చించుకోవాల్సింది. ఇక దీపారాధన మొట్టమొదటిగా చేయవలసింది తులసి దగ్గర. తులసి దగ్గర చేసిన తర్వాతే మిగిలిన చోట్ల దీపారాధన చెయ్యాలి. పూజా మందిరంలో కూడా తులసి మొక్క ఉంటుంది కదా ఇంటి దగ్గర. ముందు స్నానం చేయగానే తులసి పూజ చేసుకున్నాకే దీపారాధన చేయాలి ఈ మాసంలో. ఎందుకంటే దీపాలు ప్రత్యేకం కదమ్మా ఈ మాసం అంతా కూడా. ఆ దీపాలు కూడా శ్రేష్టమైన ఉపయోగించండి. మహా అయితే 1 నెల డబ్బులు ఖర్చు పెడతారు అంతే. అంతే శ్రేష్టమైనవి. ఎందుకంటే ఆవు నెయ్యి మనకి ప్యూర్గా దొరుకుతుంది లేదు కాబట్టి నువ్వుల నూనె, ఆడించిన నువ్వుల నూనె తెచ్చుకుని మళ్ళీ ఎన్ని ఒత్తులు వేయాలి, సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేసుకోండి. తులసి దగ్గర దీపారాధన చేసుకుని, తులసి పూజ చేసుకుని, నివేదన చేసుకుని చక్కగా కార్తీక దామోదరుని అర్చించుకుని లోపలికి వచ్చి నిత్య పూజ చేసుకోండి. ఉదయం చేసేస్తున్నారు అంటే పొద్దున్నే అభిషేకం చేసేసుకోండి అమ్మా. చాలా ఏమీ రాదు మీకు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. ప్రదోష కాలంలో ఉదయం కుదరలేదు, మీ ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా శివుడి మీద కాసిన నీళ్లు పోసి ఒక బిల్వపత్రాన్ని సమర్పించండి. చాలా ఎందుకంటే మనం శ్రావణ మాసంలో చెప్పుకున్నాం ఒక ఎపిసోడ్లో, మీకు గుర్తుందో లేదు, సంపద అంతా కూడా శివాధీనం. సంపద కావాలి అనుకున్న వారు శివుణ్ణి అర్చిస్తే ఈ నెల్లాళ్ళు చక్కటి సంపద కలుగుతుందమ్మా. దీపంలో లక్ష్మి కొలువై ఉంటుంది. ఈ నెల రోజులు చక్కగా క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే కొన్ని నియమాలు, ఆహార నియమాలు, అల్లం వెల్లుల్లి తినకపోవడం, మసాలాలు తినకపోవడం. ఎందుకంటే ఈ మాసం కూడా చూడండి, సాయంత్రము పగలు తక్కువ ఉంటుంది, చీకటి తొందరగా అయిపోతుంది, ఆహారం అరగడం కూడా కష్టం. అందుకే ఉపవాసాలు ఎక్కువ ఈ మాసంలో. అంటే ఏవైనా కూడా మన ధర్మాన్ని, మన ప్రకృతిని అనుసరించే ఉంటాయి కదా మన ధర్మాలన్నీ కూడా. ఈ మాసంలో బ్రహ్మచర్యం పాటిస్తే కూడా చాలా మంచిది. అలాగే ఉపవాసాల దగ్గరకు వచ్చేసరికి చాలా మంది కార్తీక నక్తాలను చేస్తూ ఉంటారు. అవునమ్మా. నక్తాలంటే పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని రాత్రి భోంచేస్తూ ఉంటారు. ఇది ఒక నియమం, అది మీ ఇష్టం. అది మొదటి రోజు సంకల్పం ఏం చెప్పుకుంటే దాని ప్రకారంగా మీరు చేయొచ్చు. అలాగే ఆహార నియమాలు చెప్పాను చేయకూడని వాటిల్లో. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదని కూడా నేను చెప్పాను. ఇక చివరిది, మగవారు కూడా దీపారాధన చేయాలి ఈ మాసంలో. కేవలం స్త్రీలకే కాదండి,
మగవారికి కూడా దీపారాధన అవసరము. ఐశ్వర్యం ఒక ఆడవాళ్ళకే కాదు కదా. చాలా మంది శివాభిషేకం చేస్తే ఏం వస్తుందండి, పుణ్యమే వస్తుంది. కాదండి, పుణ్యంతో పాటు చక్కగా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది శివుడికి బిల్వార్చన చేయడం ద్వారా. అలాగే చాలా మందికి అపోహ ఉంది, శివాలయాల్లో ప్రసాదం తీసుకోవచ్చా. ఈ మధ్య కొత్తగా వింటున్నాం, శివాలయాల దగ్గర ప్రసాదం తీసుకుంటే దెయ్యాలు భూతాలు పడతాయని. అదంతా శుద్ధ అబద్ధం. చక్కగా తీసుకోండి. కానీ ఈ చండీశ్వరుడికి కోపం వస్తుంది మనం శివాలయం నుంచి ప్రసాదం తీసుకొని వస్తే అని అంటూ ఉంటారు కదా. అందుకే ఒక కొబ్బరికాయ కొట్టామనుకోమ్మా, ఓ చెక్క చండీశ్వరుడికి పెట్టాలి, ఓ చెక్క మనం తెచ్చుకోవాలి. ఓకే, ఒక చెక్క అక్కడ పెట్టి మొత్తం తెచ్చుకోవద్దు. అవును, ఒక చెక్క అక్కడ పెట్టి ఒక చెక్క మనం తెచ్చుకోవాలి. అంతే తప్ప దెయ్యాలు భూతాలు ఏమీ పెట్టవు. తీర్థం ఇస్తే తీసుకోండి. అంటే ఉపవాసంలో ఉన్నప్పటికీ తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు అంటారా టెంపుల్లో? ఉపవాసంలో ఉన్న తీర్థం తీసుకోవాలి. ఓకే, భగవంతుడి తీర్థ ప్రసాదాలు తిరస్కరించరాదు. భగవత్ కటాక్షం అక్కడే కదమ్మా మనకి దొరికేది. అవును అవును, ఆయన దగ్గర ఉంది. ఎంత ఎనర్జీ ఉంటుంది వాటికి, ఆ నీటికి కానీ ఆ ప్రసాదానికి కానీ. ఆయన భుజించిన కొబ్బరి చెక్క మనం తింటున్నామంటే ఇంకెంత ప్రసాదం. అందుకని చక్కగా ప్రసాదాలు తీసుకోండి. ఈ మాసంలో ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ 30 రోజులు ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకుని బిల్వ వృక్షం కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, సంపద కలుగుతుంది. చాలా రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. మారేడు బిల్వ వృక్షం కింద గుళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు. ఒక వృక్షం ఉంటే చాలు, దాని కింద కూర్చొని దాని పక్కనైనా కూర్చుని చక్కగా శ్రీ సూక్త పారాయణ చేయడం చాలా శ్రేష్టం. ఇది ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిస్తుంది. ఇప్పుడు ఈ పారాయణ చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రత్యేకంగా నియమాలు ఏమైనా పాటించాలా? కార్తీక చాలా మంది పాటిస్తారు కార్తీక మాసం అంతా కూడా. ఒకవేళ అలా పాటించని వాళ్ళు ఈ పారాయణం మాత్రం చేసుకుంటాము అని అంటే ఆ ఫలితం ఉంటుందా? మరి నియమాలు పాటించాలా? చేసుకోవచ్చు. కాకపోతే ఆహార నియమాలేనమ్మా. సాత్వికమైన ఆహారం భుజించడం, కొన్ని కావాలంటే కొంచెం కష్టపడాలి కదా. అందుకని సాత్వికమైన ఆహారాన్ని భుజించడం. సాయంత్రం రాత్రి చదువుకోమన్నాను కాబట్టి ఒక దీపారాధన చేయడం ఆ బిల్వ వృక్షం దగ్గర, ఇది చాలా శ్రేష్టము. మీ అందరికీ కూడా చాలా సులువుగా చదువుకునేటటువంటి అరుణాచల అష్టకాన్ని నేను చదివి వినిపిస్తాను. చక్కగా చదువుకోండి. మీకు అందరికీ గూగుల్లో కూడా దొరుకుతుంది. ఇది దర్శనాదభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాదరుణాచలే కరుణాపూరితాపాంగం శరణాగతవసలం తరుణేందుజటామౌళిం స్మరణాదరుణాచలం సమస్తజగదాధారం సచ్చిదానందవిగ్రహం సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలం కాంచన ప్రతిమాభాసం వాంఛితార్థఫలప్రదం మాం చ రక్షసురాధ్యక్షం స్మరణాదరుణాచలం బద్ధచంద్రజటాజూటం అర్ధనారీకళేబరం వర్ధమానదయాంబోధిం స్మరణాదరుణాచలం కాంచన ప్రతిమాభాసం సూర్యకోటిసమప్రభం బద్ధవ్యాఘ్రపురీ ధ్యానం స్మరణాదరుణాచలం శిక్షయాఖిలదేవారి భక్షితక్ష్వేలకంధరం రక్షయాఖిల భక్తానాం స్మరణాదరుణాచలం అష్టభూతి సమాయుక్తం ఇష్టకామఫలప్రదం శిష్టభక్తి సమాయుక్తాన్ స్మరణాదరుణాచలం వినాయకసురాధ్యక్షం విష్ణుబ్రహ్మేంద్రసేవితం
విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలం మందారమల్లికా జాతి కుందచంపక పంకజైః ఇంద్రాదిపూజితాం దేవీం స్మరణాదరుణాచలం సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనం మందస్మితముఖాంబోజం స్మరణాదరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ్. ఇది అరుణాచల సస్యకం, చాలా బాగుంటుంది, చాలా చిన్నదైనా కూడా చాలా మంచి ఫలితాన్ని మనకి ఇచ్చేటటువంటిది. అసలు ఈ మాసంలోనే అరుణాచల అనేది స్ఫురణకి రావడమే పూర్వజన్మ సుకృతం. చాలామంది దీపారాధన, అక్కడ దామోదర పూజ, లేకపోతే శివాభిషేకము, ఇవే. అరుణం అంటే, అరుణలింగం అంటే అగ్నిలింగం. ఈ మాసం అంతా కూడా కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం. అందుకని చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందమ్మా ఈ అష్టకం. అలాగే విన్నా సరిపోతుంది. ఇప్పుడు నేను పాడింది చక్కగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో తెలుసా మీరు చదువుతున్నంతసేపు. చాలా బాగుంటుందమ్మా. మంచి అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది ఈ స్తోత్రం. అంటే ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క మహిమాన్వితమైనటువంటిది. అందులో ఈ అరుణాచల అష్టకం అమ్మ, అసలు అరుణాచలేశ్వరుడే చూడండి, మనకి ఆహారం అరగాలంటే లోపలే ఉండాలి, అగ్ని ఉండాలి. అన్నిటినీ ప్రసాదిస్తాడనమాట. మనకి ఆహారం కావాలంటే సూర్యుడి ద్వారా అగ్ని రావాలి. కానీ ఈ అరుణాచల అష్టకం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. చదువుకోలేని వారు చక్కగా ఇప్పుడు నేను చదివింది వినండి కూడా అది కూడా ఎలా వినాలి? త్రికరణ శుద్ధిగా వినండి. మాట ఎక్కడో మనసు ఎక్కడో పెట్టకుండా చక్కగా ఏవో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చక్కగా వినే ప్రయత్నం చేయండి. అలాగే బిల్వ వృక్షం కింద శ్రీ సూక్త పారాయణ కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. అయితే ముఖ్యంగా కార్తీక మాసం అనగానే ఇదంతా కూడా ఆధ్యాత్మికానికి సంబంధించిన ఒక మాసంగా మనం విశేషంగా చెప్పుకుంటాం. మరి అసలు ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, మాసం అంతా ఆచరించాల్సిన విధానాలు ఏంటో తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. యా దేవీ సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసము కార్తీకంలోనే ఉంది. కార్తీకము అంటే కృత్తికా నక్షత్రము చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాసాన్ని కార్తీక మాసము అంటారు. ఈ కార్తీక మాసంలో చాలా శ్రేష్టమైనవి స్నానములు, దీపారాధన, అలాగే తులసి పూజ, ఉపవాసాలు. ఒకటేంటి, చాలా విశేషాలు ఈ కార్తీక మాసంలో ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్నానం. ప్రదోషకాలం నుంచి అంటే దగ్గర 3:30 నుంచి 5:30 లోపల స్నానాది కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తి చేసుకుని తీరాలి. అందుకే దీపావళి నాడు చూడండి, అభ్యంగన స్నానం కూడా ప్రదోషకాలంలో జరగాలని చెప్తారు. ఎందుకంటే ఈ మాసం అంతా కూడా తిలలలో లక్ష్మీదేవి, జలంలో గంగాదేవి నివాసం ఉంటారు. అందుకే స్నానానికి అంత ప్రత్యేకత. మనం ప్రత్యేకించి గంగానది దాకా వెళ్లాల్సిన పని లేదు. మామూలుగా నిత్య స్నానం చేసినప్పుడు శ్లోకం చదువుకుంటాం కదా, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చదువుకుంటాం. కానీ ఈ మాసంలో ప్రత్యేకంగా జలమునందు గంగాదేవి ఉంటుంది. అందుకని ప్రదోష సమయంలో అంటే ఉదయము 3:30 నుంచి 5 గంటల సమయం, 5:30 వరకు అనుకోండి, 5:30 వరకు కూడా చక్కగా అమ్మవారు, ఆ గంగా అమ్మవారు అందులో కొలువై ఉంటారు. అందుకని చక్కగా స్నానం చేయడం ద్వారా మనసు శరీరము కూడా శుద్ధి అవుతాయి. స్నానం కూడా చల్లటి నీళ్ళతో చేయాలంటూ ఉంటారు కదమ్మా ఎక్కువగా, అంటే వేడి నీళ్ళతో కాకుండా. అవునమ్మా, అందుకే తెల్లవారుజామున స్నానం. ఎందుకంటే తెల్లవారుజాము నీళ్ళు మరీ చల్లగా ఉండవు, మరీ నులివెచ్చగా ఉంటాయి, గోరువెచ్చగా ఉంటాయి. అందుకని
ఎప్పుడూ చన్నీళ్ళ స్నానం ఎప్పుడూ శ్రేష్టం, ఏ కాలమైనా శ్రేష్టము. కానీ ఆరోగ్యరీత్యా కొంతమంది చేయలేని వాళ్ళు అలా ఏం లేదమ్మా. ఆరోగ్యం ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్పాను అనుకోండి, రేపటి నుంచి చన్నీళ్ళ స్నానం మొదలు పెడతారు. అవునవును. ముఖ్యంగా స్త్రీలకి ఈ మాసంలో చెప్పేటటువంటి సూచన, మొదటి రోజు అంటే బుధవారం నుంచి కార్తీక మాసం మొదలైంది కాబట్టి బుధవారం రోజు చక్కగా తల మీద నుంచి స్నానం చేసుకుని మళ్ళీ సోమవారం కానీ పౌర్ణమి ఇలాంటి తిథుల్లో మాత్రమే చేయండి తప్ప కంఠ స్నానం స్త్రీలకి చాలు, తలమించి చేయవలసిన పని లేదు. కార్తీక సోమవారం కూడా పసుపు రాసుకుని మీకు ఓపిక లేకపోతే స్నానం చేస్తే తల స్నానం చేసినంత ఫలితం స్త్రీలకు ప్రత్యేకంగా. కంఠ స్నానం చాలు స్త్రీలకు కూడా. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు చక్కగా దానికి నియమాలు పాటించాలి కాబట్టి భార్యాభర్తలు కలిసి వెళ్ళడము, సంకల్పం చెప్పుకోవడము, అక్కడ కూడా పసుపు రాసుకునే నదిలో స్నానం చేయాలి. ఎందుకనమ్మా పసుపు ఎందుకు రాసుకోవాలి అసలు మొహానికి? పసుపు అంటే అమ్మా అసలు శుద్ధి కదా. పసుపు మామూలుగానే ఎలాగా యాంటీబయాటిక్. చూడండి, ఏదైనా కొంచెం ఇలా ఏదైనా మనకు తెలియని మైలా ఏదైనా జరిగిన పసుపు నీళ్ళు చల్లండి అంటారు, అంటే శుద్ధి. అక్కడ ఏంటి, ఆ ప్రాంతం అంతా పసుపు వల్ల శుద్ధి. అంటే పసుపు ఎలా ఉద్భవించింది అంటే నందీశ్వరుడి కొమ్ము నుంచి ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు. పసుపు కొమ్ము నందీశ్వరుడు ఆ కొమ్ము అని అందుకే అంటారు దాన్ని. అందుకని అదంతా ఒక కథ ఉంది, తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పసుపు ప్యూరిటీ. స్త్రీలు కనుక అలాగే యాంటీబయాటిక్ కాళ్ళకి రాసుకోవడం, మనం దేహానికి రాసుకుని స్నానం చేయడం వల్ల రకరకాల వ్యాధులు అనేవి వ్యాపించకుండా ఉంటాయి. అది కూడా అందుకని పసుపు రాసుకోవడం వల్ల, ముఖ్యంగా స్త్రీలు ఏంటమ్మా చాలా ఇంట్లో ఎన్ని బాధ్యతలు ఉంటాయి, రోజు తలస్నానం చేసి తల తడుపుకుంటూ ఉంటే ఎలాగ జలుబులు జ్వరాలతో పడుకుంటారు, అంతే. ఇంకా పూజలు ఏం చేస్తారు? అందుకని కంఠ స్నానం చేసుకోండి. అలాగే ముఖ్యంగా దీపారాధన, స్నానము దీపారాధన కూడా ప్రదోషకాల సమయంలో పూర్తయిపోవాలి. 5:30 లోపు ఖచ్చితంగా పూజ కూడా. తులసి దీపారాధన, ఆ తర్వాత గుమ్మం దగ్గర దీపం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా 5:30 లోపు పూర్తయిపోవాలి. లేదు 5:30 లోపు చేయలేకపోతే ఉదయం నిత్య దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపారాధన, శివాభిషేకం చేసుకోవడం కూడా చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ సమయంలో అరుణాచలేశ్వరుని తలుచుకోవడం చాలా మంచిది మాసమంతా కూడా. ఎందుకు అంటే ఈ మాసమంతా కూడా మనం ఏమి వెలిగిస్తాము? దీపాలు వెలిగిస్తాం. దీపాలంటే ఏంటి? అగ్ని. అరుణాచలేశ్వరుడు ఎవరు? అగ్నిలింగం. పంచభూతాల్లో అగ్నిలింగం. అసలు అరుణాచలం అంటే ఏంటో తెలుసుకుందాం. అచలము అంటే కదలనిది, అరుణము అంటే కదిలేది, అంటే చైతన్యము. అంటే కదలనిదేమో శివుడు, కదిలేదు అమ్మవారు. అందుకే అరుణాచలం అయింది అది. అంటే శివశక్తులు ఇద్దరూ కలిసి ఉన్నదాన్ని అరుణాచలం అంటారు. అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఒక జ్యోతి వెలిగించామనుకోండి, ఒక దీపం, నేను ఎప్పుడూ చెప్తాను, ఆ దీపం ఒక్కచోటే ఉంటుంది కానీ దాని యొక్క వెలుతురు చైతన్యం అలా వ్యాపించి ఉంటుందో, శివుడు ధ్యానముద్రలో ఒక్కచోటే ఉంటాడు, ఆయనలోని శక్తి చైతన్య స్వరూపిణిగా మొత్తం సృష్టి అంతా మూల మూలలకి వ్యాపించి ఉంటుంది. అదే అరుణాచలం. అరుణాచలం అంటే అక్కడ లేదు, ఇక్కడ కూడా ఉంది. ప్రత్యేకంగా ఈ అరుణాచలేశ్వర అష్టకం ఉంటుందమ్మా. ఈ మాసం చదువుకోవడం చాలా చాలా శ్రేష్టం, చాలా బాగుంటుంది, చాలా చిన్నది కూడా. అలాగే దీపదానం, ప్రత్యేకించి దీపదానము, ఉసిరి దీపాలు, అలాగే కొన్ని నియమాలు, ఆహార నియమాలు, అల్లం వెల్లుల్లిపై తినకపోవడము, మాంసాహారం భుజించకపోవడము, మద్యపానం మానేయడము, అట్లా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరికాయ, ఉసిరికాయ కార్తీక మాసంలో తినరాదు. కొబ్బరికాయ, ఉసిరికాయ అంతే, రెండు ఆదివారం రోజు తినకూడదు. ఎందుకనమ్మా? కార్తీక మాసంలో అంటే కొన్ని నియమాలు ఉంటాయి కదమ్మా, మాసానికి చాలా విశేషమైన మాసం ఇది, ఆహార నియమాలు ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు దాన్ని ఏమంటారు, ఉసిరిక అలాగే కొబ్బరి, ఈ రెండు. ఎందుకు తినకూడదు ఈ ఉసిరిక? చాలా మంది తినకూడదని చెప్తారు కానీ ఎందుకు తినకూడదో చెప్పరు. ఆదివారం రోజు అధిపతి సూర్యుడు, అవును. ఉసిరిక వృక్షము శుక్రుడికి అధిపతి. ఈ రవి శుక్రులు ఇద్దరు శత్రువులు గ్రహపరంగా చూస్తే అంటారు కాబట్టి ఆదివారం రోజు ఉసిరిక తినకూడదని చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ ఆదివారం రోజు ఖచ్చితంగా కొబ్బరి, ఉసిరికాయ రెండు తినకూడదు. కానీ కార్తీక మాసంలో ఉసిరిక తినడం చాలా శ్రేష్టం, తినాలి. కానీ చాలా మంది అంటే ఉసిరి చెట్టుకు వీటికి దీపారాధన చేస్తాం, ఉసిరి దీపాలు పెడతాం కాబట్టి తినకూడదు అంటారు కదమ్మా. అమ్మ, తినాలి, ఉసిరి తినాలి కార్తీక మాసంలో.
ఎందుకంటే ధాత్రి వృక్షం అని పేరు ఉసిరికకి. అంటే భూదేవి యొక్క శక్తి అంతా ఉసిరికలో ఉంటుంది. అంటే అందరి దేవతలు కొలియ ఉంటారు. మాకు చెట్టు మీద లక్ష్మీనారాయణులు, కాండంలో శివపార్వతులు, ఇట్లా ఆ ఉసిరి చెట్టే చాలా ప్రత్యేకత. ఒక్క కారం తప్ప అన్ని రుచులు ఉంటాయి ఉసిరికాయలు. అవును, తీపి, వగరు, పులుపు అన్ని ఉంటాయి. షడ్రుచుల్లో కారం తప్ప అన్ని రుచులు కలిపి ఉన్నది. చేదు కూడా ఉంటుంది. అది ఉసిరికాయ యొక్క గొప్పతనం. ఏ వృక్షానికి ఉండదు అలాగా, ఏ కాయకి ఉండదు. అందుకని ఉసిరికాయ చాలా శ్రేష్టము. అలాగే ఉసిరి దీపాలు పెట్టుకోవడం కూడా చాలా ఉత్తమం. సంతానం లేనివారు, వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఎక్కువగా ఈ పూజలు ఆరాధనలు చెయ్యాలి అని అంటూ ఉంటారు. కానీ ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక విధానమే. ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం కానివ్వండి. ఇప్పుడంటే మనకు పుట్టలు ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి జంట నాగ ప్రతిమలకి మనం ఏం చేసినా కూడా ఆ పాల అభిషేకమైనా ఏం చేసినా అక్కడే ఆచరిస్తున్నాము. కానీ పుట్ట ఉన్న దగ్గర మాత్రం ప్రత్యేకించి వెళ్ళి నానా రకాల విధ్వంసాలు అయితే సృష్టించి వస్తున్నారు అక్కడ. అసలు ఈ విధానం అంతా ముందర నుంచి ఇలానే ఉందా, లేదంటే ఇప్పుడు ఈ ధోరణి ఇలా మారిపోయిందా? అసలు ఏ రకంగా చేయాలంటారు ఆ రోజున? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నాగుల చవితి మామూలుగా కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల పంచమిని, అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి కార్తీక మాసం మొదలైన తర్వాత 4వ రోజు. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదమ్మా, చాలా పురాతనమైనది. ఈ నాగుల చవితి ప్రత్యేకంగా అందరూ చేసుకోవచ్చు. చిన్న పెద్ద, పిల్లలు, మగవాళ్ళు, అంటే లింగభేదం లేదు, దీనికి వయోభేదం లేదు. అందరూ పాటించవలసిన రోజు ఏదైనా ఉందంటే అది నాగుల చవితి. ఇక ఈ పుట్టలో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, పుట్టలో పాలు పోస్తే తాగుతాయండి అని. భక్తిగా పోసి చూడు, భక్తిగా పోస్తే నిజంగా తాగుతాయమ్మా. పోసి చూస్తే కదా. అలా అని ఇక్కడ మీరు అన్నారు కదా విధ్వంసం సృష్టిస్తున్నారు, నిజంగా పుట్టల దగ్గర విధ్వంసమే సృష్టిస్తున్నారు. తోసేసుకుంటారు. ఒక భక్తి పాడు ఉండదు. నేను ముందంటే నేను ముందు, నేను ముందు, ఇదే సరిపోతుంది. అక్కడ కూడా దీపారాధన చేయాలి, సంకల్పం చెప్పుకోవాలి, షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు ఇన్ని పాలు మాత్రమే సమర్పించాలి. ప్యాకెట్ చింపేసి మొత్తం పోసేస్తారు. చాలా తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే అక్కడ లోపల నిజంగానే సర్పం ఉందండి. పుట్టలు ఎక్కడో అరుదుగా ఉన్నాయి. మీరు ఇలా పోసేస్తే లోపలంతా బురదైపోతే ఎలా తిరుగుతుందండి సర్పం? ఒకసారి ఆలోచించండి. శాస్త్రానికి కొద్దిగా అందులో పోసి, బయట జంట నాగులు ఉంటాయి కదమ్మా, వాటికి పోయండి. చక్కగా క్యూ పద్ధతి పాటించి ఒకటి తర్వాత ఒకళ్ళు. ఎందుకంటే అందరూ పూజ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా పుట్టలో పాలు పోసేయడం కాదండి, అందరూ సంకల్పం చెప్పాలి, మీ గోత్రం చెప్పుకోవాలి, మీ యొక్క వంశం పేరు చెప్పుకోవాలి. ఇవన్నీ చెప్పుకుని వారికి తెలియాలి కదా మరి. అందుకని చక్కగా తెలియచేసి దీపారాధన చేసుకుని, ఆవు నేతితో దీపారాధన చేసి, పుట్టలో చక్కగా కొద్దిగా పాలు పోసి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, ముగ్గు పెట్టి, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి పదార్థాన్ని నివేదన చేసి, చలిమిడి కూడా చేస్తారు చాలా ప్రాంతాలు. ఈ రెండు నివేదన చేసి పుట్టమన్నుని చౌకి ధరిస్తారు. ఇక్కడ నాభి దగ్గర ఇక్కడ పుట్టమన్ను అంత శ్రేష్టం. పుట్టమన్ను ధరిస్తే సర్పదోషాలంటే ఎక్కువగా ఎలా కనిపిస్తాయి? చర్మ వ్యాధుల్లో, సంతానోత్పత్తికి ఇవే కదా. అందుకని ఆ పుట్టమన్ను సర్పాలు తిరిగేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ మన్నుని చెవుకి ధరిస్తే చెవుపోటి కూడా రాదని చెప్తూ ఉంటారు. ఓకే ఓకే. సుబ్రహ్మణ్యేశ్వరికి మొక్కుంటే చెవుపోటు వస్తుంటా మా అమ్మమ్మలు చెప్పేవారు. అందుకని పుట్టమన్ను చెవుకి ధరించి, గర్భం దగ్గర కూడా ఆడపిల్లలకైతే ఇక్కడ బొట్టు పెడతారు నావి దగ్గర. సర్పదోషాలు తొలగిపోవాలి, మంచి సంతానం కలగాలని చెప్పి కలుగుతూ ఉంటాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా. పోయిన నాగుల చవితికి మా ఇంట్లో ఒకళ్ళకి నేను ఆ బొట్టు పెట్టడం జరిగింది. అమ్మ ఇప్పుడు గర్భవతి. సంతోషం. అంటే అందరూ జరుగుతాయా అని కాదు, భక్తి శ్రద్ధలతో చేయడం చాలా అవసరం. విశ్వాసం కూడా ఉండాలి. అలాగే ఇది ఉంటుందమ్మా, నవనాగ స్తోత్రం అని ఉంటుంది. 9 రకాల నాగులకి సంబంధించినటువంటి చిన్న శ్లోకం, చాలా చిన్నది. అక్కడ 11 సార్లు కానీ 9 సార్లు కానీ అక్కడ పారాయణ చేయడము. అంటే మనం అనుకుంటాము భూమిలో సంచరించేటటువంటి నాగులే అని, కానీ వీటికి రాజు ఉంటారు కదా. అవును, ఆ నాగులకి రాజు ఉంటారు, పాతాళ లోకంలో ఉంటారు. వాసుకి అనంతం. ప్రత్యేకంగా కలియుగానికి కర్కోటకస్య నాగస్య, కర్కోటకుడు. ఆ కర్కోటకుని స్మరించినంత మాత్రం చేతే కలి బాధలన్నీ పోతాయి తెలుసా అమ్మా. అందుకే నలదమయంతుల కథ చదవమంటారు. కలియుగం అంతా కూడా చదవాల్సిన కథల్లో
నలదమయంతుల కథ ఒకటి, అందులో ఈ కర్కోటకుడి యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. అది కూడా చెప్పుకుందాం ఒకసారి. ఇలాంటి ఈ సర్పాలన్నిటి యొక్క పేర్లు రాజులు అన్నమాట, నవనాగులు అన్నమాట. ఆ నవనాగుల్ని స్మరించడము, అలాగే చక్కగా కడిగి పాలు పోసి మళ్ళీ కడిగి పసుపు కుంకుమ రాసి గంధం బొట్టు పువ్వులు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ తెచ్చిన పాలలో ఇన్ని మిగిల్చి నివేదన చేసి ఆ పాలు ఇంటిల్లిపాది తీసుకోవాలి. ఖచ్చితంగా సర్పదోష నివారణ జరిగి తీరుతుంది. త్రికరణ శుద్ధిగా ఒక్కసారి నేను చెప్పినట్టు బడబడా ప్యాకెట్ చింపేసి పాలు పోసేయడం అలా అసలు చేయకండి. ఇన్ని పాలు రాగి పాత్రలో పోయరాదమ్మా. రాగి పాత్రలో మజ్జిగ కానీ పాలు కానీ పోస్తే కళ్ళుతో సమానం. ఎందుకంటే అది లోహం కదా, పాలు దానికి కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా, అందుకని పోయకుండా చక్కగా ఏదైనా చిన్న స్టీల్ కాకుండా గాజు పాత్రలోనో లేదా ఇత్తడి పాత్ర కూడా వాడచ్చు. ఇత్తడి పాత్రలోనో పోసుకుని చక్కగా తీసుకువెళ్ళండి. ప్యాకెట్తో చింపి మాత్రం పోయకండి, అది నేను చెప్పేది. ఏదీ లేదు మాకు స్టీలే ఉంది పట్టుకెళ్ళండి. అవును, కానీ రాగి వాటిల్లో పాలు పోసి మాత్రం పోయరాదు. ఓకే, ఏదైనా కూడా అక్కడ శాంతంగా ఒక్కొక్కరికి 5 నిమిషాలు పడుతుందమ్మా. అవును, చాలా ఎక్కువసేపు కూడా కూర్చుంటారమ్మా అదే పనిగా. ఏం లేదు, షోడశోపచార పూజ ఎలా చేయాలి నేను చెప్తాను. ఓం నాగరాజాయ నమః ధ్యాయామి, ఓం నాగరాజాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం నాగరాజాయ నమః ఆవాహయామి, ఓం నాగరాజాయ నమః పాద్యం సమర్పయామి, ఓం నాగరాజాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఇట్లా ఈ నామంతో 16 ఉపచారాలు చేసుకోండి చక్కగా. 9 సార్లు కానీ 11 సార్లు కానీ నవనాగ స్తోత్రాన్ని పఠించండి. బెల్లము నువ్వులు కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి కొద్దిగా పుట్ట దగ్గర సమర్పించి, పుట్టలో వేసేయకండి, పుట్ట దగ్గర సమర్పించి పుట్టమన్ను కాస్త ఇంటికి తెచ్చుకోండి. ఇప్పుడు ఈ పుట్ట దగ్గర పెట్టిన ప్రసాదాలు కొబ్బరికాయ అవి మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోవాలి కదా. ఓకే ఓకే. చాలా మంది సర్పాలు కల్లో కనిపిస్తే చాలా తప్పంటారమ్మా. అది చాలా శుభం, చాలా శుభం. ఏ విధంగా అమ్మ శుభం అంటే? విష సర్పాలు కదా అన్నట్టుగా చాలా మంది నెగిటివ్ గానే ఆలోచిస్తారు. అమ్మా సర్పాలు విషం కాదమ్మా. పాతాళ లోకంలో మన భూమిని మోస్తున్నాడు నాగరాజు, ఆయన మోస్తున్న బట్టే మనం ఇక్కడ ఉన్నాం. అందుకని విషయం కాదమ్మా. మనకి సంతానం కావాలన్నా, చక్కటి ఆరోగ్యం కావాలన్నా, అలాగే భూమి కొనుక్కోవాలన్నా ఇవన్నీ వారి యొక్క దయ ఉండాలి, సర్పరాజు యొక్క దయ ఉండాలి. అందుకని ఆ నాగుల యొక్క దయ ఉండాలి. కాస్త పుట్టమన్ను తెచ్చి చంటి పిల్లల దగ్గర నుంచి చెవుకి ఇట్లా ఇక్కడ ఈ ప్రాంతంలో చక్కగా పుట్టమన్ను పెట్టండి. పెళ్ళైన స్త్రీలు, ఆడపిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా నాభి దగ్గర చిన్న బొట్టు కింద కూడా ధరించండి, చాలా మంచిది. లేదు మాకు పుట్ట అవకాశం లేదు, ఇంటి దగ్గరే పిండితోటి ఒక నాగపడగని ఏర్పాటు చేసుకుని సర్పాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే కూడా పాలు పోసుకోవచ్చు. తర్వాత ఇంకా బాగా వచ్చు మాకు శ్లోకాలు, మేము ఇంకా చదవగలము అన్న వాళ్ళు సర్పసూక్తం చదువుతూ కనుక అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ అంటే ఇంట్లో చిన్నగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా విగ్రహం ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు, అక్కడైనా చేసుకోవచ్చు. అందరికీ ఇప్పుడు పుట్టలు అవైలబుల్ గా ఉండవు, అందరూ గుళ్ళకి వెళ్ళలేరు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ చేసుకోవడం మాత్రం మానద్దు. దీనికి ఆనవాయితీ ఏం లేదమ్మా, అందరూ చేసుకోండి, అందరూ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక విశేషం చెప్తానమ్మా. దీంట్లో మాకు సర్పదోషం ఉంది, సంతానం కలగట్లేదు అన్నవారు ఇంత పుట్టమన్ను తెచ్చుకుని చిన్న మాత్రల్లో 3 మాత్రలు చేసి మింగండి. శుభ్రమైన మట్టిని తెచ్చుకుని 2 మాత్రలు చేసి మింగండి అవి ఆ పుట్టమన్నుని. అది అంటే మరి పుట్ట లోపల చేపెట్టేసి తీయకుండా దొరికిన మన్నుని కాస్త శాస్త్రానికి చిన్న చిన్న ఉండలు చేసుకుని 2 ఉండలు మింగండి. పుట్ట దగ్గర ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ కాల్చద్దు. ఎందుకంటే అమ్మా వాటికి వేడి అన్నా అగ్ని అన్నా చప్పుడన్నా చాలా భయం జంతువులకి కదా, అందుకని అలాంటి పనులు చేయకండి. కొంతమంది గుడ్లు పోసేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాను కార్తీక మాసం అంటేనే సాత్వికమైన ఆరాధన, సాత్వికమైన భోజనం. మళ్ళీ కోడిగుడ్లు ఎందుకమ్మా వాటికి? అందులోనూ టెంపుల్లో ఉన్న పుట్టల దగ్గరికి కూడా గుడ్లు మోసుకొని పోతారు. ఇది ఇక్కడ అదో పెద్ద అఘాయిత్యం అనే చెప్పాలి. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. దేవాలయాల్లోకి గుడ్లు తీసుకెళ్తున్న మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. అందుకని గుడ్లు వేయకండి అమ్మా. చక్కగా పుట్టలో పాలు పోయమని చెప్పారు కానీ గుడ్లు పోయమని చెప్పలేదు మిమ్మల్ని. ఆ రోజున ఉపవాసం కూడా ఉండాలమ్మా. ఉంటారు. తరిగిన కూర తినకూడదు ఆ రోజు. ఉపవాసం ఉండలేని వాళ్ళు చాకుతో కోసినటువంటి పదార్థాలని తినకూడదు. కోయకుండా చేసే ఏముంటాయమ్మా అసలు? గిల్లి టమాటా పప్పు చేసుకోండి, చక్కగా పూరి చేసుకోండి, పాయసం చేసుకోండి,
ఇవి కూడా తినొచ్చు కదా ఉపవాసం ఉండి. మధ్యాహ్నం ఒక్క పూటే భోజనం చేయాలమ్మా, ఉదయము రాత్రి కూడా ఏమీ తినకూడదు. ఇంకా మీరు ఓపికంటే నైవేద్యం పెట్టినటువంటి చిమ్మిలి అలాగే చలివిడి ఇవి తిని ఉండొచ్చు. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు, సంతానాభివృద్ధి కోరేవారు కూడా, పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, మళ్ళీ దీనికి కూడా కేవలం ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి దంపతి సమేతంగా పిల్లలతో పాటు వెళ్ళి చక్కగా పుట్టలో పాలు పోసి నమస్కారం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ షోడశ ఉపచార పూజ ఖచ్చితంగా చేసి తీరాలి. హడావిడిగా పోసుకోకండి, మీకు అక్కడ సమయం లేదు, ఇంట్లో పోసుకోండి చక్కగా. అందుకని చక్కగా త్రికరణ శుద్ధిగా భక్తిగా శుచైన వస్త్రాలు ధరించి ఈ పనులు చేయండి. తప్పక ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క దయ మీకు లభిస్తుంది. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.